నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను. మీరు చూశారు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానితో ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా. నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం మెలేసి చెప్తున్నాను. ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే భారతదేశం బాగుండాలా, అభివృద్ధి సాధించాలని. ఆ ట్యాక్స్ డబ్బులతోనో, ఆ ఉచిత పథకాలతోనో మా ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నారో, మార్క్ మై వర్డ్స్, కర్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను. నాకేం పోలేదు. 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో, అందమైన ఆరోగ్యంతో, హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సంకనాకపోయేది నువ్వే మిత్రమా.